హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది 0 to 3 ఇయర్స్ బేబీస్కి ఈజీగా సరిపోతుందండి. మీటర్ ఫ్యాబ్రిక్తో మిడ్డీ పైన టాప్ కాలర్ వస్తుంది కదా, కాలర్ నెక్ వచ్చేలా నేను స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్లో బటన్స్ వస్తాయి. ఇది కటింగ్ వీడియో అండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, పైనుంచి 10 ఇంచెస్ హైట్ తీసుకున్నాను. అలా ఎడ్జ్లో ఒక లైన్ గీసుకున్నాను అనమాట, లైన్స్ అన్నీ సమానంగా ఉంటాయని. ఇటు కూడా 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రేట్గా ఒక లైన్ గీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఎడ్జ్లో ఇలా లైన్ డ్రా చేసుకున్నాను కదా, అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్స్ చూపిస్తాను. షోల్డరు 4.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 4.5. బాడీ లూజ్ అంటే చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, ముందు ఇలా డ్రా చేసుకుంటున్నాను దీన్ని. చెస్ట్ లూజు 8 ఇంచెస్, వేస్ట్ లూజు 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని కూడా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, క్లియర్గా చూస్తే చాలా సింపుల్గా, కొంచెం టచ్ ఉన్నా కూడా ఈజీగా మనమే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇలా ఆర్మ్ హోల్ షేప్ చేసుకుంటున్నాను. 1 ఇంచ్ వరకు ఇలా డ్రా చేసుకొని రౌండ్ షేప్ చేసుకోండి, ఒకవేళ అసలు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. షోల్డరు 2.5 ఇంచెస్ ఏమో షోల్డర్కి, 2 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్ కోసం తీసుకుంటున్నాను. నెక్ లెంత్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 3 ఇంచెస్ది ఫ్రంట్ నెక్ కోసం. బ్యాక్ నెక్ 1 ఇంచే తీసుకోవాలి, ఎందుకంటే కాలర్ నెక్ కదా మనం స్టిచ్ చేయాలనుకున్నాం, అందుకని ఇలా డ్రా చేసుకుంటున్నాను. మనకు తెలుస్తుందని చెప్పి, ఈజీగా మీకు అర్థం అవ్వాలని. ఆ పైన కనిపిస్తున్నది బ్యాక్ నెక్, కింద ఉన్నది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్కమింగ్ వీడియోలో ఖచ్చితంగా, కొంచెం మరీ లాంగ్ వీడియో కాకుండా చిన్న వీడియోయే అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చూస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకొని ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట, సారీ ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని 3 ఇంచెస్కి మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు టాప్ కటింగ్ అయిపోయింది. స్లీవ్లెస్ అండి, దీనికి నేనేమి హ్యాండ్స్ అయితే పెట్టట్లేదు, చిన్నపిల్లలు కదా అలానే బాగుంటుంది అందుకని. చూసారా, బ్యాక్ ఫ్రంట్ నెక్స్ట్ మాట. ఇది స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఇప్పటికైతే కటింగ్ ఒకటే అప్లోడ్ చేస్తాను. ఇది పైన పార్టు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మిడ్డీ కోసం, కింద మిడ్డీ వేసుకుంటాం కదా దానికోసం. నేను ఇందాక పైన పార్ట్ కట్ చేశాను కదా, అందులో ఫ్రంట్ది ఓపెన్ వస్తుంది అన్నమాట, అందుకే మనం మిడిల్ కట్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, మీకు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది క్లియర్గా మెన్షన్ చేస్తాను. కట్ హైటు 11 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇది వెస్ట్రన్ డ్రెస్ లాగా మనకి నీ లెంత్ వస్తుంది అంతే, చిన్నపిల్లలకైనా కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. చూసారా, ఇలా హాఫ్కి కట్ చేసేస్తున్నాను. దీన్ని మన కంఫర్ట్ని బట్టి స్టిచ్ చేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్గా మనకి నడుము మెజర్మెంట్ ఉంది ఏం కాదు అనుకుంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఊరికే మన లెహెంగాస్కి పెట్టుకున్నట్టు కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా, అలా కుచ్చులు వస్తాయి అన్నమాట. దానికి బెల్ట్ కరెక్ట్గా మనకి నడుము ఎంత కావాలనుకుంటామో దానికి ఇంకొక 2 ఇంచెస్, చిన్న పాప కాబట్టి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే 21-22 ఇంచెస్ తీసుకుంటున్నాను, అప్పుడే చిన్నపిల్లలకి బాగుంటుంది. అంతేనండి, ఇంక ఈ వీడియో కటింగ్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఫుల్ వీడియో పెడతాను. అంతే, ఇంక ఈ వీడియో ఉంటాను. బాయ్.